హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ప్లాన్ చేస్తే దాని కాలో చెయ్యో విరగాలి అని కనిష్క విశాలాక్షి బామ్మ కీర్తికి చెప్తూ ఉంటుంది. అప్పుడే తులసి కూడా వస్తుంది. తులసిని చూసిన విశాలాక్షి కోపంగా, కాసేపట్లో ఇంట్లో పూజ జరగబోతుంది, పూజ జరిగే దగ్గరికి నువ్వు రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నారు? నేను ఆయన ఈరోజు కలిసి వ్రతం చేయాలనుకుంటున్నాం అని తులసి చెప్తూ ఉంటుంది. ఈరోజు వ్రతంలో నీలిమ మహేష్ కూర్చుంటున్నారు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. మేము కూడా కూర్చుంటాం అత్తయ్య ప్లీజ్ అని చెప్పి తులసి అంటుంది. ఇంకొకసారి అత్తయ్య అని పిలిచావంటే ఊరుకోను అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అదేంటమ్మా, నేను తులసి వ్రతం చేయాలనే కదా రెడీ అయింది అని సిద్ధు అంటాడు. సిద్ధు, ఇంట్లో వ్రతానికి వచ్చిన ముత్తైదులు ఉన్నారు, వాళ్ళ ముందు మా పరువు తీయకు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. వాళ్ళ ముందు నేను పరువెందుకు తీస్తానమ్మా? నేను తులసి భార్యాభర్తలమని వాళ్ళకు కూడా తెలుసు కదా. వాళ్ళ కళ్ళెదురుగా వ్రతం చేస్తే తెలియని వాళ్ళకు కూడా నేను తులసి భార్యాభర్తలమని తెలుస్తుంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక్కడ తెలియాల్సిన అవసరం ఏం లేదు సిద్ధు. ఈ కుటుంబానికి పరువు గౌరవ మర్యాదలున్నాయి, వాటిని నువ్వు పోగొట్టకు. నీ వల్ల ఈ కుటుంబానికి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. ఇప్పటికే నువ్వు చేసిన పనికి మేము బయటికి వెళ్తే తలదించుకోవాల్సి వస్తుంది అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి సిద్ధు కోపంగా అంటూ ఉంటాడు. కరెక్ట్గానే మాట్లాడుతున్నాను సిద్ధు, ఇక్కడి నుంచి నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి విశాలాక్షి అంటుంది. చా, తులసితో కలిసి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్నాము, కానీ నేను తులసి వరలక్ష్మి వ్రతంలో కూర్చోకూడదని అమ్మ ఆంక్షలు పెడుతుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అత్తయ్య మీరు సూపర్, సిద్ధుని భలే రూమ్లోకి పంపించేశారు. ఇక తులసి ఎట్టి పరిస్థితుల్లో వరలక్ష్మి వ్రతం చేయలేవదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో పంతులు గారు వస్తారు. అమ్మ, వరలక్ష్మి వ్రతానికి అన్నీ సిద్ధం చేశారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అన్ని ఏర్పాట్లు చేశాం పంతులు గారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ముత్తైదులు వచ్చారమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే, ముత్తైదులు కూడా వచ్చారు పంతులు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అయితే వ్రతానికి కూర్చునే జంట ఎవరో వచ్చి ఇలా కూర్చోండి అమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే, నీలిమ మహేష్ మీరిద్దరూ వెళ్ళి వ్రతంలో కూర్చోండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, ఇన్ని రోజులకు నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది అని నీలిమ మనసులో అనుకొని, ఏమండి రండి వ్రతానికి కూర్చుందాం అని చెప్పి మహేష్ని తీసుకొని వెళ్ళి పీటల మీద కూర్చుంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈ సంవత్సరం నీలిమ అక్క మహేష్ బావగారు వ్రతం చేస్తున్నారు, కానీ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నేను సిద్ధు వరలక్ష్మి వ్రతం చేస్తాము, అదే నా కళ్ళకు కనిపిస్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ నీలిమ మహేష్ల చేత పూజ జరిపిస్తూ ఉంటారు. అప్పుడే పంతులు గారు గ్లాస్తో ఎవరైనా నీళ్లు తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు తులసి పరిగెత్తుకుంటూ నీళ్లు తీసుకొని వచ్చి పంతులు గారికి ఇస్తూ ఉంటుంది. ఏ తులసి, ఇక్కడ వరలక్ష్మి వ్రతం జరుగుతుంది, నువ్వు ఇక్కడ కనిపించావనుకో ఊరుకోను అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈరోజు నేను కూడా వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నాను, కానీ నేను వరలక్ష్మి వ్రతం చెయ్యకుండా ఇంట్లో వాళ్ళు అడ్డుకుంటున్నారు. కనీసం వరలక్ష్మి వ్రతం జరుగుతుంటేనైనా చూద్దామనుకుంటే ఇటువైపు రావద్దని అత్తయ్య చెప్తుంది, ఇప్పుడు ఏం చేయాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మ, ఏంటమ్మా బాధపడుతున్నావు అని ఖుషి అడుగుతూ ఉంటుంది. ఈరోజు మీ అమ్మమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పింది, కానీ వరలక్ష్మి వ్రతం చేస్తుంటే నన్ను అక్కడికి రావద్దని అమ్మమ్మ వాళ్ళు చెప్తున్నారు ఖుషి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, ఆ అమ్మవారు నీతో తప్పకుండా పూజ జరిపించుకుంటుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. అప్పుడే తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తులసి ఆలోచిస్తూ సడన్గా ఒక రూమ్లోకి వెళ్తుంది. ఆ రూమ్లో పెద్ద అద్దం కనిపిస్తుంది. ఆ అద్దాన్ని తీసుకొచ్చి గుమ్మం బయట పెడుతుంది. అప్పుడు అద్దంలో ఇంట్లో నీలిమ మహేష్ పూజ చేస్తున్న అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. ఇక అమ్మవారు అద్దంలో కనిపిస్తూ ఉంటే తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అమ్మ, ఈ సంవత్సరం నీ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోలేకపోతున్నాను, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నీ పూజను ఘనంగా చేసుకుంటానమ్మా అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది. అమ్మవారి పూజకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకొని అద్దంలో కనిపిస్తున్న అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది. ఇంట్లో అమ్మవారికి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే తులసి ఆ మంత్రాలకు తగ్గట్టుగా
బయట అద్దంలో కనిపిస్తున్న అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు, అమ్మ పూజ పూర్తయింది, ఎవరైనా అమ్మవారికి మంగళహారతి పాడతారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అందరూ కూడా మాకు రాదు మాకు రాదు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు. అమ్మ మీలో ఎవరో ఒకరు అమ్మవారికి మంగళహారతి పాడండమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే బయట కూర్చున్న తులసి అమ్మవారికి మంగళహారతి పాడుతూ ఉంటుంది. ఇక తులసి పాడుతున్న మంగళహారతి లోపల ఉన్న ముత్తైదులందరికీ వినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో ముత్తైదులు రూమ్లో ఉన్న సిద్ధు కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఇంకా తులసి అమ్మవారికి మంగళహారతి పాడుతూ ఉంటే వచ్చిన ముత్తైదులంతా కూడా అమ్మాయి ఎవరో కానీ చాలా చక్కగా పాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక తులసి పాట పాడుతూ ఉంటే సిద్ధు కూడా రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి ఎవరా అని చెప్పి చూసేసరికి తులసి పాట పాడుతూ ఉంటుంది. నా తులసి పాట ఇంత బాగా పాడుతుందా అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తులసి అమ్మవారికి మంగళహారతి పాడుతూ ఉండగా అప్పుడే నాగమ్మ సడన్గా వస్తుంది. నాగమ్మ తల్లిని చూసి వచ్చిన ముత్తైదులంతా కూడా భయపడి వెనక్కి వెళ్తారు. తులసి మాత్రం నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టిన పాలను నాగమ్మ తాగుతూ ఉంటుంది. నాగమ్మ పాలు తాగుతూ ఉంటే తులసి నాగమ్మకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా పాము పాము అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఎవరు భయపడకండి, నాగమ్మ తల్లికి మనం ఎలాంటి హాని చేయకపోతే నాగమ్మ తల్లి మనకి హాని చేయదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక నాగమ్మ తల్లి పాలు తాగటం పూర్తవగానే నాగమ్మ తల్లి నీ కడుపు నిండిందమ్మా, నువ్వు ఎవరికి హాని చేయకుండా వెళ్ళిపోమ్మా అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటే నాగమ్మ తల్లి మెల్లగా తులసి దగ్గరకు వస్తుంది. అమ్మవారి ముందు ఉన్న కుంకుమను తన కూరలతో తీసుకుని తులసి నుదుటన పెడుతుంది. అది చూసి బసవరాజు ఇంటికి వచ్చిన ముత్తైదులంతా కూడా షాక్ అవుతారు. నాగమ్మ తల్లి, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే నైవేద్యాన్ని స్వీకరించావు, నాకు బొట్టు పెట్టి నన్ను ఆశీర్వదించావు, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి తులసి నాగమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఉంటే నాగమ్మ తల్లి ఇక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా అమ్మ నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి, అందుకే నీ పూజకు ఆ నాగమ్మ తల్లే దిగి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు. అవును, ఈ అమ్మాయి మీ చిన్నబ్బాయి సిద్ధు భార్య కదా అని చెప్పి బసవరాజుని అడుగుతూ ఉంటే బసవరాజు తలదించుకుంటాడు. ఇక అప్పుడే సిద్ధు అవునండి, ఈ అమ్మాయి నా భార్య తులసి అని చెప్పి ముత్తైదులందరికీ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాట చెప్పగానే బసవరాజు కుటుంబ సభ్యులు కనిష్క కోపంగా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు. ఇక పంతులు గారు కూడా సిద్ధు దగ్గరకు వచ్చి బాబు సిద్ధు, నీ భార్య నిజంగా చాలా అదృష్టవంతురాలు, నీ భార్య పూజకు మెచ్చి సాక్షాత్తు ఆ నాగమ్మ తల్లే దిగి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు. వెళ్ళయ్యా వెళ్ళు, నీ భార్య పూజ పూర్తయిపోయింది కదా, నీ భార్య నీకోసమే కదా ఇప్పటి వరకు పూజ చేసింది, నీ భార్యను ఆశీర్వదించు అని పంతులు గారు చెప్తూ ఉంటే సిద్ధు అక్షంతలు తీసుకుంటాడు. ఇక తులసి సిద్ధు కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటే సిద్ధు తులసి తలపై అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడు. అమ్మ తులసి, నీ వ్రతం ఇంతటితో పూర్తయిపోయింది, ఇక వచ్చిన ముత్తైదులకి వాయనం ఇవ్వమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు మీరు పూజ జరిపించాల్సింది లోపల, ఇక్కడ కాదు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ విశాలాక్షి గారు, లోపల కూడా పూజ చేయటం పూర్తయిపోయింది, ఇక ముత్తైదులకి వాయినాలు ఇవ్వండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక నీలిమ అందరికీ కూడా వాయినాలు ఇస్తుంది. అందరూ కూడా వాయినాలు తీసుకుంటారు. అందరూ కూడా నీలిమను ఆశీర్వదిస్తారు. అమ్మ తులసి, నువ్వు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే ఆ నాగమ్మ తల్లే నిన్ను మెచ్చి నీకు ఆశీర్వాదం ఇవ్వటానికి వచ్చింది. నువ్వు కూడా అందరికీ వాయినాలు ఇచ్చేస్తే కనుక నీ పూజ కూడా ఫలితం దక్కుతుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక తులసి వాయినం తీసుకొని అత్తయ్య వాయినం తీసుకోండి అని విశాలాక్షిని అడుగుతూ ఉంటుంది. నన్ను అత్తయ్య అన్నావంటే ఊరుకోను, నీ వాయినం నేను తీసుకోవాలా, తీసుకోను అని చెప్పి విశాలాక్షి కోప్పడుతూ ఉంటుంది. ఇక తులసి బాధపడుతూ నీలిమ దగ్గరకు వెళ్ళి అక్క నువ్వైనా నా వాయినం తీసుకో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నీలిమ విశాలాక్షి వాళ్ళ వైపు చూసి తీసుకోలేవని తులసి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వచ్చిన ముత్తైదులందరి దగ్గరికి తులసి వెళ్ళి ప్లీజ్ నా వాయినం తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మమ్మల్ని క్షమించమ్మా, బసవరాజు గారికి ఈ కాలనీలో పెద్ద పేరు ఉంది, బసవరాజు గారి కుటుంబాన్ని కాదని మేము వాయినం తీసుకోలేము అని ముత్తైదులు చెప్తూ ఉంటారు. ఇక తులసి ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాక అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మా నా వాయినం తీసుకోవడానికి ఒక్క ముత్తైదును పంపించమ్మా, నాకు ఒకే ఒక ముత్తైదు చాలు అని తులసి అమ్మవారికి నమస్కారం చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే సాక్షాత్తు అమ్మవారు జాను రూపంలో వచ్చి అక్క అని చెప్పి పిలవటంతో జాను సమయానికి వచ్చావు అని చెప్పి తులసి అంటుంది. అవును తులసి, సమయానికి జాను వచ్చింది, జానుకి వాయినం ఇవ్వు అని సిద్ధు చెప్తూ ఉంటాడు.
వాయినం తీసుకొచ్చాను అని చెప్పి తులసి జానుకి వాయినం ఇస్తుంది. ఇస్తేనమ్మ వాయినం అని చెప్పి తులసి అంటూ ఉంటే పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పి జాను అంటుంది. సమయానికి వచ్చి నా వాయినం అందుకున్నావు, థ్యాంక్స్ జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. జై సార్ నేను ఇటుగా వెళ్తున్నామక్క, అందుకే వచ్చాము అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. ఇక తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఈలోగా సిద్ధు తులసి పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకున్నారా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక తులసి సిద్ధు ఇద్దరు కలిసి పంతులు గారికి తాంబూలం ఇచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. దీర్ఘ సుమంగళి భవ, పిల్ల పాపాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అని చెప్పి పంతులు గారు ఆశీర్వదిస్తారు. ఇక వచ్చిన ముత్తైదులంతా కూడా విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, విశాలాక్షి నీ చిన్న కోడలు కుందనపు బొమ్మలా ఉంది, అమ్మాయిని అపార్థం చేసుకొని దూరం పెట్టకు, పెళ్లి జరిగిపోయింది, ఇక ఆ అమ్మాయిని దగ్గరకు తీయండి, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక విశాలాక్షి ఏం మాట్లాడదు. ఆ మాట విన్న కనిష్క కోపంగా ముత్తైదుల వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా ముత్తైదులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక బసవరాజు వాళ్ళు చాలా కోపంగా తులసి గురించి ఆలోచిస్తూ ఉంటారు. తులసిని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపించాలి, లేకపోతే ఇలానే అన్ని విషయాల్లో దూరుతుంది, అందరికీ తనే మన కోడలని తెలిసిపోతుంది, అందరికీ తులసి మన సిద్ధు భార్య అని తెలియక ముందే తులసిని ఇంటి నుంచి బయటకు పంపించాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏం చేస్తే తులసి సిద్ధు నుంచి శాశ్వతంగా దూరం అవుతుందో ఆలోచించండి మావయ్య అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక బసవరాజు కాసేపు ఆలోచించి కనిష్క సిద్ధు నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది, సిద్ధుని అసహించుకుంటుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎలా మావయ్య అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. చెప్పను, చేసి చూపిస్తాను అని బసవరాజు కోపంగా తులసి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు. ఏంటండి ఇలా వచ్చారు అని చెప్పి తులసి బసవరాజుని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు శ్రీకాంత్ చావుకి కారణం ఎవరో తెలుసుకోమని చెప్పావు కదా, శ్రీకాంత్ చావుకి కారణం ఎవరో తెలుసు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. ఎవరో చెప్పండి అని తులసి అడుగుతూ ఉంటుంది. నా సిద్ధువే నీ శ్రీకాంత్ చావుకి కారణం అని చెప్పి నిన్ను శాశ్వతంగా సిద్ధు నుంచి దూరం చేస్తాను తులసి అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. చెప్పండి, శ్రీకాంత్ గారు చనిపోవడానికి కారణం ఎవరో చెప్పండి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.